హలో! అందరికీ నమస్కారం. ఈరోజు పాలకూర పప్పు ఎంతో ఈజీగా కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక కప్పు కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని, తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకొని, ఒకసారి కలిపేసుకోండి. ఇందులోకే చిటికెడంత పసుపు, తరిగి పెట్టుకున్న ఆనియన్, 5, 6 పచ్చిమిర్చి వేసుకొని, ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసుల నీరు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. పాలకూర హెల్త్‌కి ఎంతో మంచిదండి. అందులో చాలా అమౌంట్ ఆఫ్ ఐరన్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. 3-4 విజిల్స్ వచ్చాక మూత తెరిచి ఒకసారి కలుపుకొని కందిపప్పు ఉడికిందా లేదా అనేది చూసుకోండి. ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ మీద మరలనివ్వండి. తరువాత 2 పిడికెలంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫుల్ ఫ్లేమ్ మీద ఉడకనీయటం వల్ల కందిపప్పులో ఉండే నీరంతా ఆవిరైపోయి పప్పు చిక్కబడుతుంది. తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోండి. కారం పొడి పప్పు కలర్ని ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి కలిపాక లాస్ట్‌లో తిరువాత వేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు కుక్కర్‌లో ఇట్టే తయారైపోతుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.